ప్రపంచంలోనే ఎక్కువ కాలం నిద్రపోకుండా ఉన్న వ్యక్తి ఇతనే. పేరు ర్యాండీ గార్డ్నర్. ఈయన 11 రోజుల 25 నిమిషాల పాటు నిద్రపోకుండా ఉన్నాడు. 1963 డిసెంబర్ నుంచి 1964 జనవరిలో ఈ రికార్డు సాధించాడు. అప్పుడు ఈయన వయసు 17 సంవత్సరాలు మాత్రమే. మత్తు పదార్థాలు వాడేవారిలో తక్కువ తెలివైన వారి కంటే ఎక్కువ తెలివైన వారు తరచుగా ఎక్కువ మత్తు పదార్థాలు వాడతారు. ఈ ఫోటోలో కనిపించేది ఇండియాలోని లోమాస్ ఋషి గుహ. దీన్ని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ధ్యానం కోసం చెక్కారట. మనం వాడే పెన్ ఇంక్ అనేది స్లైట్లీ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. దీని pH వచ్చేసి 5.8 వరకు ఉంటుంది. అలాగే పెన్ ఇంక్ తయారు చేయడానికి సల్ఫరు, ఆక్సిజన్, కాపరు అండ్ నైట్రోజన్ వంటి 4 ఎలిమెంట్స్ సహాయపడతాయి. రష్యన్ కాజేజియన్ మౌంటైన్ డగ్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి దాదాపు 72 నుంచి 75 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. పొడవు ఎక్కువగా ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. 5 అడుగులు దాటి పెరిగే ప్రతి 4 అంగుళాల ఎత్తుకి క్యాన్సర్ వచ్చే అవకాశం 16% పెరుగుతుంది. అమెరికాలోని నెబ్రాస్కా అనే రాష్ట్రంలో మొనోవి అనే పట్టణం ఉంది. ఈ పట్టణం యొక్క పాపులేషన్ కేవలం ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరంటే ఎల్సీ ఎయిలర్ అనే 84 సంవత్సరాల మహిళ. నెదర్లాండ్స్లో గితూర్న్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో సాధారణ వీధులు అస్సలు ఉండవు. నీటితో నిండి ఉన్న కెనాల్స్ ఉంటాయి. మీరు ఇక్కడ గనుక ఒక వీధి నుంచి ఇంకో వీధికి వెళ్లాలంటే బోట్లో ప్రయాణించాల్సిందే. ఆక్టోపస్ జీవులకు కొన్ని ప్రత్యేక కణాలు ఉంటాయి. వాటి పేరు క్రోమటోఫోర్స్. దీనివల్ల అవి వాటి చర్మ రంగును మార్చుకుంటాయి. జపాన్ ప్రజలు వారి ముఖం మెత్తగా అవ్వటానికి, వారి ముఖం అందంగా కనిపించటానికి, అలాగే ఆరోగ్యంగా ఉండటానికి పక్షుల మలాన్ని ఫేస్ క్రీమ్ లాగా వాడతారు. ఒక విమానం నడిపే పైలట్ మరియు కోపైలట్ ఇద్దరూ కలిపి ఒకేసారి ఒకే రకమైన భోజనాన్ని అస్సలు తినరు. అలా ఎందుకంటే ఒకవేళ వారిలో ఎవరికైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ అయిన వారు తినిన ఫుడ్ను ఇంకొకరు తినరు. కాబట్టి ఇన్ఫెక్షన్ కాని వారు విమానాన్ని నడపడానికి ఆస్కారం ఉంటుంది. 2010లో గాజా అనే ఆవిడ మాంసంతో తయారు చేసిన వస్త్రాలు ధరించి MTV వీడియో మ్యూజిక్ అవార్డ్స్లో ప్రదర్శించింది. అమెరికాలో నివసించే సగటు మహిళలు 7 జతల జీన్స్ కలిగి ఉన్నారట. కానీ అందులో 4 జతలు మాత్రమే ధరిస్తున్నారు. సాంకేతికంగా ఈ ప్రపంచంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్న దేశం వచ్చేసి సౌత్ కొరియా. వీరు టెక్నాలజీ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. అలాగే ఈ దేశ ప్రజలకు అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ స్కిల్స్ ఉన్నాయి. నీరు చల్లగా లేదా వేడిగా ఉండడాన్ని బట్టి వాటి శబ్దం మారుతుంది. మనం ఒక మగ్గులోంచి వేడి నీటిని ఒక కప్పులోకి పోస్తున్నప్పుడు అక్కడ నీటి శబ్దం ఎక్కువ పిచ్లో ఉంటుంది. ఎందుకంటే కోల్డ్ వాటర్లోని మాలిక్యూల్స్ కన్నా హాట్ వాటర్లోని మాలిక్యూల్స్ వేగంగా కదులుతాయి. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి ఒక స్టూడెంట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 10వ తరగతి చరిత్రలోనే 599 మార్కులు సాధించి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి 10th క్లాస్లో 600కు 599 మార్కులు సాధించి టాప్ ర్యాంకర్గా నిలిచింది. ఒక్క సెకండ్ లాంగ్వేజ్ అయిన హిందీలో తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్లో 100కి 100 మార్కులు సాధించింది. ఇక 2024 10వ తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు SSC బోర్డు ప్రకటించింది. అలాస్కాలో ఒక పిజ్జా కంపెనీ ఉంది. దాని పేరు ఎయిర్పోర్ట్ పిజ్జా. ఈ కంపెనీ పిజ్జాను హెలికాప్టర్ ద్వారా డెలివరీ చేస్తుంది. పిజ్జాను డెలివరీ చేసినందుకు వారు ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు. కానీ ఒక పిజ్జా ఖరీదు మాత్రం $30 ఉంటుంది. మన కరెన్సీలో అయితే 2400 రూపాయలు ఉంటుంది. అమెరికా దేశంలో ఉన్న 40% హోటల్ వ్యాపారం మొత్తం గుజరాతీస్ చేతిలో ఉంది. అయితే ఈ గుజరాతీస్ 70% మంది పేరు చివర్లో పటేల్ అని వస్తుంది. ఆస్ట్రేలియాలో ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ గనుక మీరు మొబైల్ ఫోన్స్ వాడకపోతే మీకు 10% డిస్కౌంట్ ఇస్తారు. సాధారణంగా పోస్ట్ బాక్సులు అనేవి భూమి మీద ఉంటాయి. అయితే మీకు తెలుసా నీటి లోపల కూడా ఒక పోస్ట్ బాక్స్ ఉందని? జపాన్లోని సుసామి బే అనే పట్టణంలో సుసామి బీచ్ ఉంది. ఇక్కడ 10 మీటర్ల లోతులో ఒక పోస్ట్ బాక్స్ ఉంటుంది. దీనిని అక్కడ వారు ఉపయోగిస్తున్నారు కూడా. వరల్డ్స్ డీపెస్ట్ పోస్ట్ బాక్స్గా దీనికి గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఉంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ ప్రపంచంలోని మొత్తం జనాభా అంతా 1 కిలోమీటర్ పొడవు వెడల్పు ఉన్న ఒక క్యూబ్లో సరిపోతారట.
ఇక్కడ కనిపించే ఈ సర్క్యులర్ బ్రిడ్జ్ ఉరుగ్వే అనే దేశంలో ఉంది. ఈ బ్రిడ్జ్ను ఇలా గుండ్రంగా నిర్మించడానికి కారణం ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద పోయే వాహనాలను స్లోగా నడిపి చుట్టూ ఉన్న అందమైన దృశ్యాలను చూస్తారని దీని ఉద్దేశం. చాలా మంది టెలివిజన్ కంపెనీ వారు టీవీలో పాలకు సంబంధించిన యాడ్స్ను డిస్ప్లే చేస్తూ ఉంటారు. నిజానికి అలా డిస్ప్లే చేసే పాలు అనేవి నిజమైనవి కావు. అవి వైట్ పెయింట్ మరియు థిన్నర్ను కలిగి ఉంటాయి. అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు మోచెప్పలు సరిగ్గా పెరగవు. పిల్లలకు 3 సంవత్సరాలు వచ్చే వరకు వారికి పూర్తిగా మోచెప్పలు తయారు అవ్వవు. ది సెక్రటరీ అనే పక్షులు అచ్చం ఆడవారు ముఖానికి మేకప్ వేసుకుని కాళ్ళకి నైలాన్ ప్యాంట్స్ వేసుకుంటే ఎలా ఉంటారో అలా అవి న్యాచురల్గానే ఉంటాయి. ఫ్రెండ్స్, తర్వాతి ఫ్యాక్ట్లకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మంది చూసేలా చేస్తుంది. దీని ద్వారా మన ఛానల్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇతర దేశాలలో చిన్నపిల్లలను ఎక్స్రే తీయటానికి పిగ్గువ స్టాట్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల చిన్నపిల్లల్ని కదలనివ్వకుండా ఆ డివైస్లో ఫిట్ చేస్తారు. తద్వారా క్లియర్ ఎక్స్రే వస్తుంది. 1960 నుంచి వీటిని వాడటం మొదలుపెట్టారు. ఇరాక్ దేశం యొక్క పాత పేరు వచ్చేసి మెసపటోమియా. ఒకసారి 2016లో జపాన్లోని డొమినోస్ కంపెనీ వారు రీండీర్స్ అనే జింకలను ఉపయోగించి వారి పిజ్జాను దాని మీద కస్టమర్కి డెలివరీ చేశారు. సత్య నాదెల్లా, సుందర్ పిచై, టిమ్ కుక్ లాంటి వాళ్ళు ప్రముఖ కంపెనీస్కు సీఈఓస్గా ఉన్నారు. సంస్థను ఒక మంచి అభివృద్ధి వైపుగా తీసుకెళ్లే బాధ్యత వీరికి ఉంది. ఈ విధంగా సీఈఓలు అంటే మనుషులు మాత్రమే ఉంటారు కదా. మీకు తెలుసా, చైనాలో ఉన్న నెట్ డ్రాగన్ వెబ్సాఫ్ట్ అనే కంపెనీ ట్యాంగ్యూ అనే హ్యూమనాయిడ్ రోబోట్ని సీఈఓగా నియమించింది. ఈ రోబోట్ దాదాపుగా $10 బిలియన్ విలువైన ఆపరేషన్ను హ్యాండిల్ చేస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో సీఈఓ ఇదే. న్యూయార్క్కి చెందిన డామినిక్ క్యాల్గే అనే వ్యక్తి ఒకసారి తన కార్కి లైసెన్స్ ప్లేట్ని కొన్నాడు. దాని నెంబరు 5V1732 అని ఉంటుంది. అయితే ఈ నెంబర్కు సరిగ్గా తాను మే 17, 1932లో చనిపోయాడు. లండన్లోని ఇంగ్లీష్ ప్రజలకున్న ప్రాపర్టీ కన్నా భారతీయులకే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయట. అరటి పండును వలిచినప్పుడు ఇలాంటి దారపు పోగులను మీరు చూసే ఉంటారు. అయితే వీటిని పోలెం బండిల్స్ అని అంటారు. ఈ రోజుల్లో ఆడవారు తమకు తామే పెళ్లి చేసుకోవటం ఒక ట్రెండ్ అయింది. సెల్ఫ్ మ్యారేజ్లో పెళ్లి కొడుకు ఉండడు. స్త్రీలు తమను తామే పెళ్లి చేసుకుంటారు. వినటానికి వింతగా ఉంటుంది, కానీ ఇతర దేశాల్లో ఇది మొదలైంది. మన దేశంలో కూడా బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన కన్షికా సోని 2022 ఆగస్టున తనకు తానే మంగళసూత్రం ధరించుకొని నుదుటిన సింధూరం పెట్టుకుని పెళ్లి చేసుకుంది. దీనికోసం ఎటువంటి సెలబ్రేషన్ చేయలేదు. తర్వాత తన మ్యారిటల్ స్టేటస్ను సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టింది. ఒక స్టడీ ప్రకారం ప్రతి 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఒకరు మగవారనట. కొన్ని సర్వేస్ ప్రకారం పాజిటివ్ ఇన్సిడెంట్స్ అయిన డిగ్రీ పాస్ అవటం, పెళ్లి చేసుకోవటం, కొత్త జాబ్ పొందటం ఇలాంటివి నిరాశకి కారణమవుతున్నాయట. మన దేశంలో బాగా నాలెడ్జ్ ఉన్నవారు సివిల్స్ ఎగ్జామ్స్ రాయటానికి ప్రిపేర్ అవుతుంటారు. తద్వారా ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకుంటారు. అయితే మీకు తెలుసా, ఇండియన్ సివిల్ సర్వీస్లో క్వాలిఫై అయిన మొట్టమొదటి వ్యక్తి సత్యేంద్రనాథ్ ఠాగూర్. ప్రముఖ కవి అండ్ రచయిత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పెద్ద సహోదరుడు ఇతను. 1863లో ఇతను మొదటి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. మన జీర్ణ వ్యవస్థలో ఉన్న బ్యాక్టీరియా మన మూడ్ను మార్చగలవట. జపాన్ దేశంలో లైబ్రరీ హోటల్ ఉంది. ఇక్కడ మనం బుక్స్ మధ్యలో ఉన్న బెడ్ మీద నిద్రించవచ్చు. అంటే చుట్టూ బుక్స్ ఉంటాయి. బుక్స్ చదవటం ఇష్టం ఉన్న వారికి ఇది ఒక స్వర్గంలాగా ఉంటుంది. మనం తినే చిప్స్ ప్యాకెట్లో 50% చిప్సే ఉంటాయి. మిగతా ఖాళీలో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. అసలు ఎప్పుడూ చిప్స్ ప్యాకెట్లో చిప్స్ ఎందుకు ఫుల్గా ఉండవు? ఎక్కువ శాతం ఏరే ఉంటుంది. దీన్ని సహించలేని కొరియా విద్యార్థులు చిప్స్ ప్యాకెట్ బ్యాగ్స్తో ఒక చిన్న తెప్ప తయారు చేసుకుని దాన్ని నీటి మీద నడిపి చిప్స్ ప్యాకెట్లో చిప్స్ కంటే ఎక్కువ గాలి ఉందని తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పాండమిక్ సమయంలో ఆన్లైన్లో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసి బిర్యానీ.
బంగారం అంటే అందరికీ ఇష్టం. ఖచ్చితంగా శరీరానికి బంగారాన్ని ధరించాలని, అలాగే కొంత సంపాదించాలని మనం అనుకుంటాం. కానీ బంగారం చాలా ఖరీదు. మట్టిలో నుంచి బంగారం వెలికి తీయటం చాలా కష్టం. అయితే ఒక స్టడీ ప్రకారం తేలింది ఏమిటంటే, ఒకవేళ ఈ భూమి లోపల బయట ఉన్న మొత్తం బంగారం వెలికి తీయగలిగితే ఆ తీసిన బంగారంతో భూమి మొత్తాన్ని ఒక పొరతో చుట్టవచ్చట. అది కూడా మన మోకాళ్ళ ఎత్తులో ఉంటుంది. ఈ భూమి మీద మనుషుల ద్వారా చెత్త ఉండటం సాధారణం. కానీ చంద్రుని మీద కూడా మనుషుల ద్వారా దాదాపు 200 టన్నుల చెత్త ఉంది. దీంట్లో ఎక్కువగా స్పేస్ షిప్స్, బ్యాక్ ప్యాక్స్ మరియు యూరిన్ అండ్ వామిట్ కలిగి ఉన్న 96 బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి. టెక్నాలజీ విపరీతంగా పెరగటం వల్ల ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతూ గంటల సేపు సోషల్ మీడియాలో ఉంటున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా ఫిలిప్పైన్ దేశం వారు రోజులో ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఐర్లాండ్ దేశంలోని డబ్లింగ్ ప్రాంతంలో రెడ్ హెడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఆరెంజ్ కలర్ జుట్టు ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కలుస్తారు. వారందరూ ఒక పండుగలాగా జరుపుకుంటారు. మరి మీలో ఎవరికైనా ఆరెంజ్ కలర్ జుట్టు ఉందా? మనం ఈ ప్రపంచంలోని ఏ దేశానికి పోవాలన్నా పాస్పోర్ట్ అండ్ వీసా తప్పనిసరిగా ఉండాలి. ఇవి లేకుండా ఇతర దేశాలలో నివసించటం చాలా ప్రమాదం. అస్సలు ఎటువంటి పాస్పోర్ట్ అండ్ వీసా లేకుండా ఈ ప్రపంచంలోని ఏ దేశంలోకి అయినా సులువుగా పోగల వ్యక్తి ఈ మధ్యనే చనిపోయిన క్వీన్ ఎలిజబెత్ II. సముద్రంలోని బెలూగా వేల్స్ అనే జీవులు అచ్చం జలకన్యలాగే ఉంటాయి. చాలా మంది నావికులు వాటి తోకభాగం అచ్చం మనుషుల మోకాల్లాగా ఉండటం గమనించి వాటిని జలకన్యలు అని పొరబడ్డారు. పెద్ద పెద్ద సిటీస్లో ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. ఎంతసేపు అయినా ట్రాఫిక్ అంతా క్లియర్ అయిందాకా ఉండాల్సిందే. అయితే రష్యాలోని ధనవంతులు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవటానికి దాదాపు $200 ఖర్చు పెట్టి ఫేక్ అంబులెన్స్ను 1 గంట పాటు అద్దెకు తీసుకుంటారు. ఈ అంబులెన్స్ లోపల చాలా లగ్జరీగా ఉంటుంది. ఈ మార్గాన్ని ఉపయోగించి వారు ట్రాఫిక్ని తప్పించుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్న అమెరికా సోల్జర్లకు అక్కడ ఉండటానికి ఎయిర్ కండిషనింగ్ బడ్జెట్ కేటాయించారు. అది $20.2 బిలియన్. ఇది నాసా మొత్తం బడ్జెట్ కన్నా ఎక్కువ. స్విట్జర్లాండ్లోని మౌంటైన్స్ మీద ఓపెన్ ఎయిర్ హోటల్ ఉంది. అయితే ఈ హోటల్కి అస్సలు గోడలు ఉండవు. కేవలం 1 బెడ్ మాత్రమే ఉంటుంది. ఈ హోటల్ని యాత్రికులకు అద్దెకిస్తుంటారు. చుట్టుపక్కల గోడలు, పైన రూఫ్ లేదు. దీన్ని ఎవ్వరు అద్దెకి తీసుకుంటారని అందరూ భావిస్తారు. కానీ ప్రతిరోజు దీనికోసం 9,000 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. కిడ్నీలో రాళ్ళు ఉన్న వారికి పెద్ద పెద్ద సర్జరీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇదేది లేకుండా కిడ్నీ స్టోన్స్ ఉన్న వారికి రోలర్ కోస్టర్ మీద రైడ్ చేస్తే కిడ్నీ స్టోన్స్ కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ